మీరు చూస్తుంది నిజమే, ఇదంతా ఎడారి. మరి ఎడారిలో తిరగడానికి ఒక కారణం ఉంది. వారం రోజుల క్రితం నా లైబ్రరీలో నా మీద ఏదో తెలియని పడ్డది. అది తీసి చూస్తే ఏదో తెలియని అక్షరాల్లో రాస్తుంది. ఆ అక్షరాల్ని ప్రతి చోట ట్రాన్స్లేట్ చేయడానికి చూశాను, కానీ ఎక్కడ చూసినా సరే ఎర్రర్ అని వస్తుంది. ఈ అక్షరాలకి సమాధానం ఎడారిలో దొరుకుతుందని మా ఫ్రెండ్ చెప్పాడు. ఇంకేముంది, ఇంట్రెస్టింగ్గా కనిపించింది, వచ్చాను. ఇంత పెద్ద సెల్ ఎక్కడ ఉందేంటి? ఉజుమాకి నరుటో. ఎవరైనా ఇక్కడ కట్టుంటారా ఏంటి? మళ్ళీ ఇంకో స్క్రోలా? మళ్ళీ జాపనీస్లో ఉందా? పర్లేదులే, మీకోసం నేను ట్రాన్స్లేట్ చేస్తా. ఇక మనం కథలోకి వెళ్దాం. 600 సంవత్సరాల క్రితం ఒక 9 తోకల నక్క గ్రామాన్ని నాశనం చేస్తుంది. అప్పుడే ఒక నింజా దాని ఆత్మని ఒక మనిషి శరీరంలోకి పంపించాడు. ఆ ఆత్మ ఏ శరీరంలోకి వెళ్ళిందో మీ అందరికి తెలిసిందే, వాడి నరుటో. అప్పుడు దూర ప్రాంతంలో శిక్షణ పొందుతున్న యోధుడు రాత్రిపూట ఉదయించాడు. అతని పేరు శ్రీశాన్ సెన్సే. దూరంగా ఉండే ప్రాంతంలో షినోమి గ్రామం. ఆ గ్రామస్తులకి నింజా శిక్షణ ఇస్తూ ఉంటాడు. కోపం వస్తే నరికేయడమే. ప్రపంచం మొత్తం అన్వేషణ చేసి ప్రతి విషయాన్ని అనుగ్రహించి నేర్చుకుని వస్తానని గురువుగారికి ప్రమాణం చేశాడు. శ్రీశాన్ సెన్సే గారు బయలుదేరారు. ఇక నరుటో ఉన్న గ్రామానికి చేరుకున్నాడు. కొంతమంది ఒకాకల నుంచి తప్పించుకుని పారిపోతున్న నరుటోని అప్పుడే చూశాడు. బయటిరా నరుటో. సార్, మీకు రేమనా? 9 తోకల నక్క నుంచి ఈ గ్రామాన్ని కాపాడింది ఆ 4వ హోకాగేనే. ఆయన అందరికంటే గొప్ప వీరుడు. మరి ఎందుకని నువ్వు? ఎందుకంటే నేను వాళ్ళందరికన్నా గొప్పవాడిని అవుతాను కాబట్టి. కాబోయే హోకాగేని ఒక నింజా వీరుడిని. అప్పుడే నరుటో ఏమవ్వాలనుకుంటున్నాడో శ్రీశాన్ సెన్సే విన్నాడు. మల్టీ షాడో క్లోన్ జుట్సు. ఏంటి నాకు అసలు రాని జుట్సు ఇది. హోకాగే మహాశయ, ఇది కేవలం ఆకతాయితనం కాదు, అతను పాపం చేశాడు. ఎవరు చూడకూడదని మొదటి హోకాగే గారు నిషేధించిన రహస్యాలు అందులో ఉంచారు. చేతిలో పడితే మన జీవన విధానం అంతరించిపోతుంది. వెంటనే నరుటోని తీసుకురండి. మిసుకిన్, జాగ్రత్త, తప్పుకో. శ్రీశాన్ సెన్సే గారు, మీరు అడ్డు రాకండి. వెంటనే ఆ పత్రాన్ని నాకు ఇచ్చేసే. నరుటో వెళ్ళిపో. నరుటో పారిపో. అంతా అయిపోవచ్చు. నరుటో, నీకు చేతనయ్యింది నువ్వు చేసుకో. శ్రీశాన్ సెన్సే. నారుటో. శ్రీశాన్ సెన్సే. ఇక్కడ ఏదో పెయింటింగ్ గీసారే, బహుశా శ్రీశాన్ సెన్సే చిత్రం అయి ఉంటుంది. శ్రీశాన్ సెన్సే ఇలా ఉంటాడా? అంటే శ్రీశాన్ సెన్సే
నా పూర్వీకుడు అనమాట. కానీ నాకు సమాధానం దొరకాల్సిన ప్రశ్న ఇంకొకటి ఉంది. అంటే ఈ పదానికి అర్థం నారుటో పుట్టిన ఊరా? నేనున్నది ఆ ఊర్లోనే. అంటే అంటే ఈ గ్రామం ఇలా మారిపోయిందనమాట. అయితే కథ అంతటితో అయిపోయిందా? మళ్ళీ ఇంకో స్కూలా? కథ ఇంతటితో అయిపోలేదు, ఇప్పుడే మొదలైంది. కథ మొదలవ్వాలంటే